చాలామంది మామూలుగా హీరోలు అవుతారు, హీరోలు అయిన తర్వాత క్రేజ్ పెరుగుద్ది, క్రేజ్ పెరిగిన తర్వాత ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుద్ది, అన్నీ వస్తాయి. కానీ చరణ్ ఇస్ ద ఓన్లీ క్యాండిడేట్. ఒక సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు, తను ఎలా ఉంటాడు ఎవరు చూడలేదు. అలాంటి ఒక చూడని వ్యక్తికి ఇంత అభిమానం కురిపిస్తున్నారంటే అది ఒక్క 100 crore పీపుల్ ఒక చరణ్కి ఒక్కడికే కుదిరింది. హోల్ ఆఫ్ ఇండియాలో నాకు తెలిసి ఎవరికి ఏ స్టార్ కొడుక్కి అంత వెయిటింగ్ లేదు చరణ్కున్నంత. సో ఐ థింక్ ఇట్స్ ద మోస్ట్ హైలీ ఎక్స్పెక్టెడ్ హీరో కమింగ్. అండ్ నాకు తెలిసి ఓపెనింగ్స్ విల్ బి బిగ్గెస్ట్. ఓపెనింగ్స్ ఏ రేంజ్లో ఉంటాయంటే మామూలుగా చిరంజీవి గారు అంటేనే అల్టిమేట్ ఓపెనింగ్స్, అలాగే చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కూడా. అలాగా మెగాస్టార్ గారు, పవర్ స్టార్ గారు, అలా మెగా పవర్ కలిపిన మెగా పవర్ కలిపిన చరణ్. ఆ పేరు కూడా మెగా పవర్ రామ్ చరణ్ తేజన్ ఇచ్చారు. సో ఓపెనింగ్లు కూడా ఆ రేంజ్లో ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చిరంజీవి గారు అలా డ్యాన్స్ చేస్తారు, చిరంజీవి గారు ఫైట్ చేస్తారు, చిరంజీవి గారు లాక్ చేస్తారు. ఇవన్నీ చేస్తాంలో ఒక లెవెల్ వరకు గ్రేటే. కానీ వీటికి అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే చిరంజీవి గారు ఫైట్స్ బాగా చేస్తారు, డ్యాన్స్ బాగా చేస్తారు, యాక్టింగ్ చాలా బాగా చేస్తారు. ఈ అన్నిటికంటే ఏంటి తెలుసా చాలా బాగా చేస్తారు, చాలా బాగున్న విషయం ఏంటంటే చిరంజీవి గారు ఆయన చాలా మంచి మనిషి. ఆ క్వాలిటీ చరణ్కి ఉంది, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. చిరంజీవి గారు అలా డ్యాన్స్ చేస్తారు, చిరంజీవి గారు అంత మంచి మనిషి చరణ్. దట్స్ రియల్లీ చరణ్. ఐ మీన్ ఇట్. హ్యాపీ బర్త్డే టు చరణ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్.